సార్ గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు తీయాల్సి వస్తుంది మహాత్మా గాంధీ పేరుని వీళ్ళకు మన్రేగా పేరు చేంజ్ చేసి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరు పెట్టిన. రామ్జీ అంటే దేవుడు, పూజిస్తాం, ఆదరిస్తాం. రామ్జీతో మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రాబ్లం లేదు. కానీ బీజేపీ పార్టీకి గాంధీ పరివార్తో ప్రాబ్లం, మహాత్మా గాంధీతో ప్రాబ్లం కాదు. మన్రేగా ఇండియాకి లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్, అది ప్రజల దగ్గర గాంధీ అని పేరు పోతుంది. దాంతో కాంగ్రెస్ కి గాంధీ పరివార్ కి పొలిటికల్ గెయిన్ అవుతుంది. అది కావద్దు. ఎందుకంటే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఛాన్స్ లో బీజేపీ వచ్చేసింది, ఓడపోతకుండా గెలిచినారు. సో నెక్స్ట్ టైం కాంగ్రెస్ వస్తుంది, గాంధీ పరివార్ నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. సో వీళ్ళకు ఫినిష్ ఎట్లా చేయాలి? బీజేపీ ఐడియాలజీ ఒకటే, గాంధీ పేరుకి ఎట్లా బద్నాం చేయాలి, ఎట్లా ఖతం చేయాలి, ఎట్లా మలైన్ చేయాలి, అంతే. దానికోసమే ఈ మొత్తం డ్రామా చేస్తున్నాం. సార్ ఇంకోటి, ఇప్పుడు డబ్బుల పైన కూడా గాంధీ ఫోటో ఉంటుంది కదా, అది కూడా తొలగించే ఛాన్స్ ఉందంటారా మరి? నో 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 నో, దానికోసం చెప్తున్నా. ఈ నోట్ మీద గాంధీజీ ఉన్నారు. బీజేపీకి అంత ధైర్యం ఉంటే ఈ గాంధీజీ పేరు తీమను. కానీ బీజేపీ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళకు గాంధీతో ప్రాబ్లం కాదు, వాళ్ళకు రాహుల్ గాంధీతో ప్రాబ్లం, ప్రియాంక గాంధీతో ప్రాబ్లం, సోనియా గాంధీతో ప్రాబ్లం, గాంధీ ఫ్యామిలీతో ప్రాబ్లం. అండ్ బీజేపీకి నేను స్ట్రేట్ చెప్తున్నా, గాంధీ పరివార్ ఈ దేశం కోసం ప్రాణం అంకితం చేస్తున్నారు. సో ఈ పేరు లోకం ఎప్పుడు దాకా ఉంటుంది, ఆ గాంధీ పేరు అట్లనే ఉంటది. సో మీరు ఏదైనా చేయండి, గాంధీ పరివార్ మీద ఇంత కూడా అసలు కాదు. పబ్లిక్ దగ్గర పోతున్నాం. ఈ మొత్తం ఎందుకు చేస్తున్నాం అంటే అవేర్నెస్ లోకంకి తెలవాలి, ఇండియాకి తెలవాలి, ప్రజలకి తెలవాలి. బీజేపీ చేస్తున్న లంగ దొంగ పనులు. జై హింద్, జై కాంగ్రెస్. సార్ ఇంకోటి, దీనిపైన నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ డిమాండ్స్ అంటే ఏంటి? డిమాండ్స్ ఒకటే, పబ్లిక్ దగ్గర పోతాం, పబ్లిక్ కి ఇది చెప్తాం. ఎందుకు మహాత్మా గాంధీ పేరు వీళ్ళు డిలీట్ చేస్తున్నారు? ఉట్టి కషి, వాళ్ళకు ఎలర్జీ, రాహుల్ గాంధీ అంటే ఎలర్జీ. సో ఆ ఎలర్జీ కోసం, ఆ గాంధీ ఎలర్జీ కోసం ఈ మహాత్మా గాంధీకి తీస్తున్నారు. సార్ ఇంకోటి, ఫోన్ ట్యాపింగ్ కూడా కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కదా, దానిపైన ఇన్వెస్టిగేషన్ పూర్తిగాని అప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రీమెచ్యూర్డ్ లో నేను చెప్పాలి అంటే కరెక్ట్ ఉండదు. కొద్దిగా 1 వీక్ ఆగండి, దాని తర్వాత అడగండి, తప్పకుండా అన్ని డీటెయిల్స్ చెప్తా.